వెల్కమ్ టు Z4 న్యూస్ మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీ కృష్ణ గౌడ్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటిలోని వార్తలు వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈనాడు న్యూస్ పేపర్ చూస్తే ఈనాడులో ప్రధానంగా ఒక శీర్షిక ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఎకో టౌన్, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం సీఎం. మురాసాకి ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం. ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారికి అక్కడ కిటాక్యూషు అనేది ఒక నగరం. ఆ నగరానికి సంబంధించిన మేయర్ వారి సాంప్రదాయ దుస్తులతో ఉన్నటువంటి ఈ ఫోటోను వేయడం జరిగింది. ఇది ఒక ఎకో టౌన్. జపాన్లో కిటాక్యూషు అనేది ఒక ఎకో టౌన్గా జపాన్లో అభివృద్ధి చెందిన సందర్భంగా తెలంగాణలో కూడా అటువంటి ఎకో టౌన్ని నిర్మించాలనే ఉద్దేశంతో అక్కడ ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇది. మనం గమనించినట్టయితే రేవంత్ రెడ్డి గారు జపాన్ వేరే దేశాలకు పోయినప్పుడు పర్యావరణ పరిరక్షణే మా లక్ష్యం అని చెప్తున్నారు. కానీ మొన్నటి SU యూనివర్సిటీకి సంబంధించి మనం చూస్తే ఆ ఎడ్యుకేషన్లో చాలా వరకు అంటే ఫేక్ వీడియోలు ఏఏలు వచ్చినాయి అని చెప్తున్నారు. కానీ అక్కడ నిజంగా కూడా లైవ్లో అక్కడ జింకలు చనిపోయిన మాట వాస్తవం. అక్కడ ఉన్న జింకలను ఫోటోలు వీడియోలు తీయకపోవచ్చు. అక్కడ ప్రకృతి విధ్వంసం అయితే సజీవ సాక్ష్యంగా ఉంది. అది శాటిలైట్ చిత్రాలతో కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ చెట్లు కొట్టేసింది అన్నది వాస్తవం. అక్కడ ప్రకృతి దెబ్బతిన్నదని వాస్తవం. సుప్రీంకోర్టులు చివాట్లు పెట్టి సిఎస్లు కూడా జైల్లో పెడతామన్నది కూడా వాస్తవం. అక్కడ జింకలు చనిపోయింది వాస్తవం. అక్కడ నెమళ్ళు ఉన్నాయి వాస్తవం. అవి కాకుండా వేరే ఏ వీడియోలు వస్తే రావచ్చు కాక, కానీ ఇవన్నీ పర్యావరణ ప్రకృతి విధ్వంసాన్ని మన రాష్ట్రంలో చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రెండు కోణాలు ఉన్నాయి. ఈ రెండో కోణమే మళ్ళీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అసలు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా అని చెప్పేసి నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కూడా పర్యావరణ పరిరక్షణకు మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. మూసి రివర్ ఫ్రంట్ అనే దానివల్ల లాభం ఎంత నష్టమెంత అనే దాన్ని పక్కకు పెడితే గత బీఆర్ఎస్ సర్కార్లో తెలంగాణలో చెట్ల పెంపకం విరివిగా జరిగింది. కోట్లాది మొక్కలు నాటిరు. దాంట్లో చాలా మటుకు మొక్కలు పెరిగి వృక్షాలుగా మారినాయి. తెలంగాణలో అటవీ శాతం కూడా పెరిగిందని కూడా మనకు లెక్కలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మీరు కూడా మీ చిత్తశుద్ధిని ఇక్కడ పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండాలి తప్పితే స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం కావద్దని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరొక వార్త మనం గమనిస్తే ప్రధానితో నేడు వాన్స్ భేటీ. 4 రోజుల పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ వెంట రానున్న సతీమణి ఉషా అనే వార్త మనం చూస్తున్నాం. ఈయన అమెరికా ఉపాధ్యక్షుడు. అమెరికాలో అత్యున్నత పదవి అయినటువంటి అధ్యక్షుడి తర్వాత రెండవ అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి JD వాన్స్. ఈయన భార్య భారత మూలాలు ఉన్నటువంటి తెలుగు అమ్మాయి. అంటే ఉషా వాళ్ళ తల్లిదండ్రులు భారతీయులుగా తెలుగు వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఆయన ఒక రకంగా తెలుగు అల్లుడనే మనం చెప్పవచ్చు. JD వాన్స్ పర్యటన భారత్లో ఒక కీలకంగా మారింది. ఇప్పుడు ఏమైతే అమెరికాలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతీయులు లక్షలాది కోట్లాది మంది ఇబ్బందులు పడుతున్నారో అటువంటి పరిస్థితుల్లో అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశానికి పర్యటన రావడం, వివిధ రకాల ఒప్పందాల కోసం ఇక్కడ రావడం చర్చగా మారింది. ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఆందోళన కూడా చేయాలనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అమెరికాలో అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి భారతీయులు, భారతీయ విద్యార్థుల పట్ల, ఉద్యోగుల పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును మనం చర్చించాలి, అక్కడ ఆయనను ఖండించాలి అనే ఉద్దేశంతో JD వాన్స్ పర్యటనకు అడ్డుకోవాలని చెప్పేసి కూడా కొన్ని సంఘాలు పిలుపునిచ్చినాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇది వాన్స్ యొక్క భారత పర్యటన సారాంశం. మనం చూసినట్టయితే పాతాళంలోకి గంగా అని చెప్పేసి ఒక వార్త, ఒక ఫోటో కూడా రావడం జరిగింది. పడిపోతున్న భూగర్భ జలాలు, పెరిగిన ఎండలు, భారీగా నీటి వినియోగం. మార్చిలో 9.91 మీటర్ల వద్ద సగటు నీటి మట్టం. అంటే భూగర్భ శాఖ కొన్ని ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తూ ఉంది. అంటే భూగర్భంలో ఎలాంటి నీటి పరిస్థితులు ఉన్నాయి, నీటి మట్టం ఎంత ఉందని చెప్తుంటారు. సాధారణంగా ఎండాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుంది, భూగర్భ జలాలు అడుగంటుతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు ప్రధాన జలాశయాలన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరినాయి. ఇప్పుడు కనుక ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో గడ్డు కాలం ఉంటుంది. కాబట్టి దీన్ని సరైన నీటి వినియోగం, కృష్ణా గోదావరి జలాలను మన తెలంగాణకు సరైన నీటి వినియోగం తీసుకొచ్చినప్పుడే ఈ పరిస్థితి లేకుండా ఉంటుంది. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి తీసుకొని రిజర్వాయర్లు నింపిపెట్టిరో అక్కడ కొంత భూగర్భ జలాలు బాగున్నాయి. అక్కడ వర్షాధార పరిస్థితులు ఉన్నా కానీ, వర్షాభావ పరిస్థితులు ఉన్నా అక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ఒకవేళ కాలువ లేని పరిస్థితుల్లో బోర్లు ఉంటే ఆ బోర్లు కూడా అడగంటకుండా ఉండి కాపాడుతున్నటువంటి ప్రాణధార అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి టెక్నాలజీని తెలంగాణ మొత్తం ఉపయోగించుకోవాలి. మిగతా పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి. చేసి కృష్ణా గోదావరి జలాలను సరైన విధంగా వినియోగిస్తే
తెలంగాణ ఒక సస్యశ్యామలంగా మారి అద్భుతమైన క్షేత్రంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇంకొక వార్త మనం చూసినట్టయితే స్మార్ట్ సిటీ మిషన్ పనులు బంద్. గత నెల 31తో ముగిసిన గడువు, నిధులున్న పనుల కొనసాగిపోయి కురవడిన స్పష్టత. ఇక్కడ చూస్తే వరంగల్ జిల్లా రామన్నపేటలో ఆగిన డ్రైనేజీ పనులు, వరంగల్లో 271 కోట్ల పనులు. మన తెలంగాణలో వరంగల్ పెద్ద, అంటే హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా ఉన్నటువంటి వరంగల్ కావచ్చు, తర్వాత కరీంనగర్, ఈ రెండింటికి స్మార్ట్ సిటీ పనులు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 700 కోట్లు కేటాయించడం జరిగింది. దాని టైం అయిపోయిన కారణంగా అసలు ఆ తర్వాత ఈ డిపిఆర్ ఉన్నా కానీ ఈ పనులు చేయడం వల్ల బిల్స్ వస్తాయా రావా అని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు సరైన స్పష్టత ఇవ్వకపోవడం వల్ల సగం జరిగిన పనులు కూడా అలాగే పెండింగ్ అయినాయి. ఇక్కడ మనం చూస్తున్నాం వరంగల్ జిల్లా రామన్నపేటలో డ్రైనేజీ, భూగర్భ డ్రైనేజీ పనులు కూడా ఆగిపోయినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక సరైన దిక్సూచిగా ఉండి అసలు ఈ పనులు మధ్యలో ఇట్లా ఆగకుండా వీరికి స్పష్టత ఇచ్చి ఈ పనులన్నీ వరంగల్లో, కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనులన్నీ త్వరగా పూర్తి కావాలని కోరుకుందాం. బ్రేక్ ఉపయోగించి దొంగతనాలు అడ్డుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏంది అని అంటే చాలా మటుకు ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది. ఆ జాగ్రత్తలను మనం గమనిస్తాం. ఇది సరిగ్గా ప్రతి కుటుంబానికి అవసరమైన విషయాలు కాబట్టి మనం ఈ అంశాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోండి. తాళం వేసిన తర్వాత తలుపు కనిపించకుండా పరదా వేయాలి. ఇంట్లోని ఒక గదిలో విద్యుత్ దీపం వెలిగేలా చూడాలి. సొంత ఇల్లు అయితే ఖచ్చితంగా ఇనుప గ్రిల్స్ పెట్టుకోవాలి. ఇది ముఖ్యంగా. ఇంట్లో లేనప్పుడు పాల ప్యాకెట్లు, పత్రికలు తలుపు ముందు జమ అవ్వకుండా చూడాలి. ఇంటి ముందున్న ఆవరణలో చెత్త పేరుకుపోకుండా చూడాలి. ఇది అంటే వీళ్ళు కొన్ని లక్షణాలు కనుక గమనిస్తారు. దొంగలు ఎప్పుడు కానీ ఒకటేసారి వెంటనే రారు. వాళ్ళు ముందు రిక్కే నిర్వహిస్తారు. అసలు తాళం వేసిన ఇళ్ళనే ఎక్కువ టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనుషులున్న ఇళ్లను వెళ్ళే ధైర్యం చేయరు కాబట్టి తాళం వేసిన ఇళ్లలో వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి అవి లేకుండా చూడాలి. ఇంటి ముందు చెత్త ఉంటే ఇళ్ళు ఎవరు లేరని చెప్పేసి అనుకుంటారు కాబట్టి అదొక అంశం కూడా ఇవ్వడం జరిగింది. సొంతూరు లేదా విహారయాత్రకు వెళ్ళే విషయం సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. మనము ట్రావెల్ టు ఢిల్లీ, ట్రావెలింగ్ టు ముంబై ఇట్లా పెట్టుకుంటూ సోషల్ మీడియా స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటాం కాబట్టి ఇవి కూడా గమనిస్తారు. సామాజిక మాధ్యమాలు కూడా టెక్నాలజీ, దొంగలు కూడా టెక్నాలజీ తెలుసు కాబట్టి వారు ఇది గమనించి కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పనులు చేయొద్దని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. అపార్ట్మెంట్లో భద్రతా సిబ్బంది నియమించుకోవాలి. ఇలా ఇక్కడ మనం అన్నదే ఇక్కడ ఇచ్చిన చోరీలకు ముందు దొంగలు ఖచ్చితంగా రెక్కి చేస్తుంటారు. పగటి పూట వేర్వేరు కారణాలతో వచ్చి రెక్కి నిర్వహిస్తుంటారని చెప్తున్నారు. అంటే ఎటైనా వెళ్ళినా కానీ బంగారం, వెండి ఆభరణాలు తీసుకుపోవాలనేది ఒక ప్రముఖమైన సూచన. నిజంగా కూడా దొంగలు అని అంటే వాళ్ళు మనం మార్కెటింగ్ చేసే వ్యక్తులుగానో లేకపోతే డెలివరీ బాయ్స్గానో వేరే రకంగా ఏమన్నా వస్తువులు అమ్ముకోవడానికి, కూరగాయలు అమ్మడానికి ఇవన్నీ వేషాలతో తిరిగి వాళ్ళకు రెక్కి నిర్వహించి ఆ తర్వాత దొంగతనాలు చేస్తారు. కాబట్టి నిజంగా ఈ అంశాలను ప్రధానంగా ఇప్పుడు అవసరం ఉన్న విషయం కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలి. ఇది ఈ వార్త యొక్క సారాంశం. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రమంతా నెట్టిల్లు, ఇంటింటికి ఇంటర్నెట్ దిశగా సర్కార్ అడుగులు. ఈ ఏడాదిలోగా 93 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్టివిటీ, తక్కువ ఖర్చు, నిరంతరం అపరిమిత హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు. లోకల్ కేబుల్ ఆపరేటర్లను భాగస్వామ్యంలో చేరున్న సంస్థ. 20,000 మందికి ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్లకు కూడా ఉపాధి. ఇంట్లోని టీవీ, కంప్యూటర్, సీసీటీవీ మానిటర్గా మార్చేందుకు ఛాన్స్. కేబుల్ టీవీ ఛానళ్లతో పాటు టీషర్ట్ ఛానళ్లు అందుబాటులోకి. ఇప్పటికీ ప్రయోగాత్మకంగా 4 గ్రామాల్లో డిజిటలైజ్, 300కే కనెక్షన్. ప్రభుత్వము మొన్న ప్రయోగాత్మకంగా ఒక 4 గ్రామాల్లో తీసుకోవడం జరిగింది. ఇది ఏంది అని అంటే మనము ఒక్కటే కనెక్షన్ తోటి ఇంటర్నెట్ కావచ్చు, డిష్ అంటే డిష్ ఆపరేటర్స్లు తీసుకొని లేకపోతే డిటిహెచ్ తీసుకునే అవసరం లేకుండా అటు టీవీ ఛానల్స్, ఇటు బ్రాడ్బ్యాండ్ రెండూ కలిపి 300 రూపాయలకే ఇవ్వడం అనేది ఒక అద్భుతం. 300 రూపాయలకే అటు టీవీ ఛానల్స్ వస్తున్నాయి. మనకు ఒకవేళ పాత మోడల్ టీవీ ఉన్న టీవీ ఛానల్స్ అన్నీ వస్తాయి. లేదు ఆండ్రాయిడ్ టీవీ, కొత్త టీవీ అయిపోతే యూట్యూబ్ లాంటి మొత్తం కూడా అది ఒక మానిటర్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వము ఈ దిశగా ఆదాయంతో పాటు ఒక 20,000 మందికి ఉపాధిని పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా ముందడుగులు వేసి రాష్ట్రమంతా విజయవంతం కావాలని కోరుకుందాం. ఇక్కడ కేటీఆర్ గారిది ఒక అంశం కనిపిస్తుంది మనకు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం చారిత్రాత్మక అవసరం. బీఆర్ఎస్ ఓటమితోనే తెలంగాణ ఎక్కువ నష్టపోయింది. దేశంలో మత పిచ్చితో బీజేపీ రాజకీయాలు చేస్తుంది కేటీఆర్. గమనించి చూస్తే ఇక్కడ ప్రతిరోజు వీళ్ళు
ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లకు సన్నాహక సమావేశాలు అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులందరూ పర్యటిస్తున్నారు. ఓవైపు హరీష్ రావు గారు, ఓవైపు కేటీఆర్ గారు, ఓవైపు కవిత గారు, ఇలా రాష్ట్రమంతటా పర్యటిస్తూ మాజీ మంత్రులు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న చేసిన వ్యాఖ్యలు ఇవి మనం గమనిస్తే ఇక్కడ బీజేపీ టార్గెట్ చేయడం జరిగింది. దేశంలో మత పిచ్చితో బీజేపీ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. బీజేపీ ఎప్పుడైనా సరే ఘర్షణలు కోరుకుంటుంది, ఘర్షణ వల్లనే వాళ్ళు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. వేరే రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన స్ట్రాటజీ పాటిస్తుంది కాబట్టి తెలంగాణలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ మత పిచ్చిని ప్రేరేపిస్తుందని ఒక ఘాటు వ్యాఖ్యలు చేయడం ఒక రాజకీయాల్లో సంచలనంగానే చెప్పవచ్చు. దీనికి బీజేపీ వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు, ఏ రకమైన కౌంటర్స్ వేస్తారనేది చూడాలి. మరొక అంశం మావోయిస్టుల లొంగుబాట. పెరిగిన నిర్బంధంతో ఉక్కిరిబిక్కిరి, కేడర్ను కాపాడుకోవడానికి లొంగుబాటు వ్యూహం. సరెండర్ అవ్వాలని కేడర్ను సూచిస్తున్న అగ్రనేతలు భారీ ఎత్తున లొంగిపోతున్న కింది స్థాయి కేడర్. మనం చూసినట్టయితే ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఒక యుద్ధం దమనకాండ జరుగుతుంది ఛత్తీస్గఢ్లో. వేలాది మంది చనిపోతున్నారు, 400 మంది చనిపోయారని అధికారికంగా మావోయిస్టులు ప్రకటించినప్పటికీ అక్కడొక మరణ మృదంగం మోగుతుందని చెప్పవచ్చు. ఛత్తీస్గఢ్ అడవులని దద్దరిల్లిపోతున్నాయి. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అడవిని మొత్తం జల్లెడబడుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, శాటిలైట్స్ ఉపయోగిస్తున్నారు, డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. ఆపరేషన్ ఖగార్ తోటి మావోయిస్ట్ పార్టీని మొత్తం ఖతం చేయాలనే ఉద్దేశంతో అమిత్ షా టార్గెట్ పెట్టుకొని పనిచేయడం వల్ల ఇది విజయవంతం జరుగుతుంది. చాలామంది మావోయిస్టులు చనిపోతున్నారు కాబట్టి వాళ్ళు చర్చలకు కూడా వస్తామని చెప్తే కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ చర్చల పేరుతో మళ్ళీ ఉద్యమాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా నాశనం చేయాలి, అంతం చేయాలనే కృతనిశ్చయంతో ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నారు. మీరు సరెండర్ అయితే కేసులు, రివార్డులు కూడా వస్తాయని చెప్తే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కూడా చాలామంది చనిపోయారు. అసలు వారికి నాయకత్వం లేని పరిస్థితి ఉన్నది. ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఈరోజు మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది ఏంటి అని అంటే లొంగిపోదాం, ఇప్పటికైతే ఉద్యమాన్ని ఈ రకంగా లొంగిపోయి తర్వాత వ్యూహాలకు వెళ్దామనే ఉద్దేశంతో ఉంటే చాలామంది లొంగుబాటు అవుతున్నారు. ఇది నిజంగా ఏదైనా సరే ఈ మారణకాండ మరణ మృదంగం ఆగాలి. సరైన సహృద వాతావరణంలో ఛత్తీస్గఢ్ ఆదివాసీలతో పాటు ఆ అడవులు కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుందాం. ఇక్కడ ఒక వార్త చూస్తుంటే డిగ్రీ కాలేజీల ఎదురీత, గ్రామీణ ప్రాంతాల్లో మూసివేత దిశగా అడుగులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే మనుగడ, ఏటా సగం కూడా నిండని సీట్లు, పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, సిలబస్ మార్పుతో నిర్వహణ కష్టమే అని ఆందోళన. అసలు డిగ్రీ కాలేజీ వ్యవస్థ ఒక రకంగా ఎట్లా ఉంటుండే అంటే కొన్ని ప్రధాన పట్టణాల్లో అసలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కూడా సీటు దొరికితేనే గర్వకారణంగా ఉండే పరిస్థితి ఉండే. అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి. వాటికి న్యాక్ గుర్తింపులు కూడా వచ్చినాయి. అంత గొప్పగా ఉండే డిగ్రీ అంటే బిఏ అని ఒకప్పుడు రాసుకునేటోళ్ళు చాలామంది. బిఏ మేము పేరు పక్కన బిఏ ఉంటే కూడా గొప్పగా ఉండే పరిస్థితి ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. డిగ్రీ విద్యా వ్యవస్థనే దెబ్బతింటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతగా పెరిగిపోయినాయి అంటే మండల కేంద్రాల్లో కూడా డిగ్రీ కాలేజీలు వచ్చేసినాయి. చాలా మటుకు రూరల్ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో కూడా 1-2 డిగ్రీ కాలేజీలు ప్రైవేట్ పెట్టుకొని వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి నిరుద్యోగులు, ఏ జాబ్ లేకుండా ఉపాధి లేని వ్యక్తులు కూడా చాలామంది పీజీలు, గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకొని వారు కాలేజీలు పెట్టుకోవడం జరిగింది. ఉపాధి దొరుకుతుంది సొంతంగా అని చెప్పేసి. కానీ వారికి ఉన్న సమస్య ఏంటంటే 5,000-6,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల కాలేజీలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఒకవైపు ఉంటే అసలు అడ్మిషన్లు లేని పరిస్థితి మరోవైపు ఉన్నది. ఇంకో కోణం ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అసలు గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ వైపే వెళ్తున్నారు కానీ డిగ్రీకి వెళ్ళాలనే ఆలోచన తగ్గిపోయింది. దాదాపు ఒక దశాబ్ద కాలంగా చూస్తున్నట్టు అయితే ప్రతి సంవత్సరానికి తగ్గిపోతూ ఒక 5 సంవత్సరాల క్రితం వరకు కూడా ఏం జరిగిందంటే ఎక్కువగా అమ్మాయిలను బయటకు ఎక్కడికి పంపించలేని పరిస్థితి కాబట్టి అమ్మాయిలను డిగ్రీ కాలేజీలో జాయిన్ చేయించేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలను కూడా అసలు అమ్మాయిలు అబ్బాయిలు అంతా సమానమైన ఉద్దేశం, ఒక మార్పు జరిగింది సమాజంలో కాబట్టి అమ్మాయిలను కూడా బీటెక్ వైపే తీసుకువెళ్ళడం వల్ల డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ లేని పరిస్థితి ఒకటైతే ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల వారి బకాయిలు పెరిగిపోయి అప్పులలో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన డిగ్రీ కాలేజీలు ఒకవైపు అయిపోయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మటుకు ఏదో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్లో అంటే 1,40,00,000 మంది జనాభా ఉంటారు కాబట్టి అక్కడ కొంత మనుగడ ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా మూసివేయబడ్డాయి ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు. దాదాపు 100% మూసేసారు.
ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విషయానికి వస్తే ఎక్కడైతే ఒక 3-4 మండలాలకు ఒకటి కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు లేవు. ఉన్న మండలాల్లో కూడా అసలు అడ్మిషన్ల కోసం వాళ్ళు తిప్పలు పడుతున్నారు. అక్కడ అధ్యాపకులు దాని స్ట్రగుల్, దాన్ని ఏంటి అంటే దాని ఎగ్జిస్టెన్స్ ఉండాలి, అక్కడ ఉనికి ఉండి ఆ కాలేజీని కాపాడాలనే ఉద్దేశంతో లెక్చరర్స్ ఎంతో అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేసినా అక్కడ కూడా అడ్మిషన్స్ లేని పరిస్థితుల్లో ఒక సంక్షోభం దిశగా డిగ్రీ కాలేజీల వ్యవస్థ ఉంది తెలంగాణలో. కాబట్టి ఇది కూడా కొంత మార్పును ఆహ్వానించాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నప్పటి బిఏనే గొప్ప అనుకునే పరిస్థితికి వెళ్ళి ఇప్పుడు బీటెక్ కూడా అందరు చేసే పరిస్థితి, ఎంబీబీఎస్ కూడా అందరు చేసే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి మార్పును మనం కూడా అంగీకరించాలి. కొత్త విద్యా విధానాన్ని కూడా ప్రభుత్వం అలవర్చుకోవాలి, ప్రజలు కూడా అలవర్చుకోవాలని కోరుకుందాం. ఇది నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో ఒక ప్రముఖ వార్త మనం చూస్తున్నాం. కేసీఆర్ పాలనే బెస్ట్, 10 ఏళ్ల పాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక రంగం. జిఎస్డిపి తలతరి జిఎస్టి వసూళ్లలో గణనీయమైన వృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆర్థికం ఆగమాగం. 16 నెలల కాలంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి, రవాణా శాఖ ఆదాయం పడిపోవడమే నిదర్శనం. ఈ మధ్య గ్రోక్ టాక్ అని వస్తుంది. కేసీఆర్ గారి ఫోటోతో పాటు ఈ వార్త మనం చూస్తున్నాం. ఈ గ్రోక్ అనే ఏ చాట్బాట్కి సంబంధించి విషయాలు ఇస్తే, గ్రోక్ ఏం చేస్తుంది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం మేధస్సు, మానవ మేధస్సే కాదు, ఒక కంప్యూటర్ ద్వారా వచ్చిన మేధస్సును అందులో ఉన్న అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని ఒక రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ చెప్తున్నది ఏంటి అని అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ, అన్ని రంగాల్లో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి కానీ కాంగ్రెస్ పాలనలో కొరవడింది. రాష్ట్రం దివాలా తీసింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి లేదు. అన్ని శాఖల్లో కూడా ఆదాయం పడిపోయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, మన రియల్ ఎస్టేట్స్ పడిపోవడం వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి తగ్గిపోయింది. ఎందుకంటే ఎవరైనా సరే జాగాలు కొనుడు అమ్ముడు ఉంటే ప్రభుత్వానికి పన్ను రూపంగా మనం రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడతాం. కాబట్టి దాని ద్వారా ఆదాయం పెరిగి ప్రభుత్వానికి చేరుతుంది. ఇంతకుముందు ఒకటే ప్లాటు ఒకటే సంవత్సరంలో 4 చేతులు మారితే ఇప్పుడు అదే ప్లాటు 4 ఏళ్ళుగా ఒకరి చేతుల్లో ఉంది. కాబట్టి ఈ రకంగా రియల్ ఎస్టేట్ దెబ్బతిని, కన్స్ట్రక్షన్ రంగం దెబ్బతిని, రిజిస్ట్రేషన్స్ దెబ్బతిని. రవాణా శాఖకు సంబంధించి చూస్తే ప్రజల కొనుగోలు శక్తి ఉంటేనే కార్లు కొంటాం, బైకులు కొంటాం. ఒక బైక్ ఉన్నోళ్ళు 2వ బైక్ కొంటారు, ఒక కారు ఉన్నోళ్ళు అది అమ్మేసి కొత్త కారు కొనుక్కుంటారు, ఏ కారు లేని వాళ్ళు కారు కొంటారు, సెకండ్ హ్యాండ్ కారు. కాబట్టి దాని ద్వారా రవాణా శాఖకు ఆదాయం వస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి రంగంలో కూడా దెబ్బతిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థకు దెబ్బతిన్నది. దివాలా రాష్ట్రంగా తెలంగాణ మారిపోయిందని చెప్పేసి ఏ చాట్బాట్ చెప్తుందని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం. ఇంకొకటి చూస్తే కొన్నది 5 లక్షల టన్నులే, నెల దాటినా ముందుకు సాగని వడ్ల కొనుగోలు. ఇప్పటికీ సెంటర్లకు పరికరాలే ఇవ్వలే. ఇలాగైతే ధాన్యం కొనుగోలు సాగేది ఎట్లా? 2 రోజుల క్రితమే గన్ని సంచులకు టెండర్లు, కాంటాలు, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్ల కొనుగోలులో ఇంకా టెండర్లే పిలవలేదు. ఆగ్రోస్ గూడు పుటానితోనే జాప్యం. ధాన్యం కొనుగోలుపై పట్టింపు లేని ప్రభుత్వం. అసలు ఆహార ధాన్యాగారంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఒకప్పుడు ఏంది అని అంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉన్నది ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణ అనేవాళ్ళు. ఆ అన్నపూర్ణ మన తెలంగాణ ప్రాంతం ఉండేది కాదు. అన్నపూర్ణ ఎక్కడ ఉంటుందంటే ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే ఉండేది. అంటే వరి విస్తృతంగా పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రమే ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ పెరిగిన ప్రాజెక్టులు, పెరిగిన భూగర్భ జలాలు, రైతు సంక్షేమ విధానాల వల్ల వరి పంట వేయడం ఎక్కువగా కావడం వల్ల వరి విస్తీర్ణం పెరిగి దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పటికీ సెంటర్లలో వీళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏది చేయకుండా, రివ్యూస్ చేయకుండా, జిల్లా మంత్రులు పట్టించుకోకుండా, అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా వరి కొనుగోలులో ఆలస్యం జరుగుతుంది. వాటి పనుల్లో అలసత్వం జరుగుతుంది. వారికి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. అసలు ఇబ్బంది. ఇప్పటికి 5 లక్షల టన్నులే ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి ఇట్లే కొనసాగితే అకాల వర్షాలు వస్తున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల మళ్ళీ రైతులు పంట నానిపోతే రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. ఈ రకంగా ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో అదంతా చేసి శాఖల వారిగా రివ్యూ చేసి, జిల్లాల వారిగా కలెక్టర్స్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు రివ్యూ చేసి, ఎందుకంటే ముఖ్యమైన అత్యంత ప్రాధాన్యతమై ఉన్నటువంటి అంశం వరి కొనుగోలు. కాబట్టి మిగతా విషయాలు పక్కకు పెట్టి ఫస్ట్ వరి కొనుగోలుకు సంబంధించి, రైతులకు సంబంధించి ముందుకు వచ్చి వరి కొనుగోలు వెంటనే స్పీడ్గా కొనసాగాలి. ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుందాం.
ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారు? పెన్షనర్ల సమస్యలు సర్కారుకు పట్టవా? 5 డిఏలు బాకీ పడిన ప్రభుత్వం. ఏప్రిల్ 1న ఇస్తామన్న 500 కోట్లు 20 దాటినా ఎందుకు ఇవ్వట్లేదు? మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఈ దౌర్భాగ్యం ఏంది? ప్రభుత్వంపై పెన్షనర్స్ జేఏసీ ఆగ్రహం. స్థానిక ఎన్నికల్లో తడాకా చూపుతాం. మే 8 నుంచి కార్యాచరణ జేఏసీ. ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ప్రభుత్వోద్యోగులు తమ జీవితకాలం కష్టపడ్డ సొమ్ము రిటైర్మెంట్ రాగానే పెద్ద అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ రాగానే నేను ఇల్లు కట్టుకుంటా, లేకపోతే నా బిడ్డ పెళ్లి చేస్తా, లేకపోతే నా కొడుకును ఉన్నత చదువులు చదివిస్తా, డాక్టర్ చదవడం కోసమో లేకపోతే విదేశాల్లో విద్య కోసమో ఒక విజన్, ఒక ప్రణాళిక చేసుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వారు 58 ఏళ్ళకో 60 ఏళ్ళకో 62 ఏళ్ళకో రిటైర్మెంట్ కోసం వాళ్ళు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తయారు చేసుకొని ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళ శరీరంలో శక్తి ఉన్నప్పటి ఏజ్ ఉంటుంది, 30 నుంచి 40 కావచ్చు, 40 నుంచి 50 కావచ్చు, 50 నుంచి 60 కావచ్చు. తర్వాత శక్తి తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో రిటైర్మెంట్ అని చెప్తున్నారు ప్రభుత్వాలు. నిజంగా వారి జీవితంలో యవ్వనాన్ని, శక్తి ఉన్న సమయాన్ని మొత్తం ధారబోసి జాబ్ చేస్తే ఆ జాబుకు సంబంధించిన మా సొమ్ము మాకు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఇట్లా చేస్తుందని అంటున్నారు. ప్రజలు ఇప్పుడు ఏంది అని అంటే, దాదాపు సంవత్సరన్నర 2 సంవత్సరాలు అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి కూడా ఇదే రకంగా ఉన్నది. సంవత్సరన్నర నుంచి కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. వారికి సంబంధించిన బెనిఫిట్స్ దాదాపు ఒక్కొక్కరికి కింది స్థాయిలో రిటైర్ అయిన 40 లక్షలు 50 లక్షలు వస్తాయి. కాబట్టి ఆ డబ్బును ఒక ప్లాన్ చేసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉన్నారు. ఈ 2 ఏళ్ల సమయం కూడా నష్టపోయింది. వారికి ఏమన్నా ఇబ్బందులు కలిగితే పరిస్థితి ఎట్లా? వాళ్ళు అనుకున్న ప్లాన్స్, లేకపోతే ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటేనో లేకపోతే అబ్బాయిని ఉన్నత చదువులు చదివించే ప్లాన్ ఉంటేనో వారి పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలా వరకు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పినారు, 8,000 కోట్లు మేము ఇవ్వాల్సి ఉంది రిటైర్మెంట్ వాళ్ళకు, ఇవ్వడం లేదు అని చెప్పేసి అంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ప్రభుత్వము మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. వాటికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇచ్చినప్పుడే వారు చేసిన సర్వీస్కు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుందాం. ఇలా వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి కూడా దిగజారకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఫస్ట్ ప్రయారిటీగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ఇది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూస్తే క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఫ్రీగా స్క్రీనింగ్ టెస్టులు. ఏంది అని అంటే, చాలా మటుకు అసలు మన దేశంలో మనం తినే తిండి నుంచి పీల్చే గాలి, ప్రతి దానిలో కాలుష్యం కారణంగా ప్లాస్టిక్ భూతం పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతున్న దేశాల్లో భారతదేశమే టాప్ ఉన్నది. మన తెలంగాణలో కూడా చాలా మటుకు అసలు ఒక హాస్పిటల్కి పోయి చూస్తే, ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే అసలు 5 నెలల పాప నుంచి 50 ఏళ్ళ వృద్ధుల వరకు ఆ క్యాన్సర్ బాధితులు మనకు కనిపిస్తుంటారు. హృదయ విదారకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. బ్రతికుండగానే నరకం చూసి మరణ మాంసులకు వెళ్ళే పరిస్థితి క్యాన్సర్ పేషెంట్లది. నిజంగా కూడా క్యాన్సర్కి సంబంధించిన అంశాలు అవగాహన లేకపోవడం వల్ల ఈ దేశంలో 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో మాత్రమే క్యాన్సర్ను గుర్తించే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది. ఇది హర్షించదగ్గ విషయం రేవంత్ సర్కార్ని. 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ టెస్టులన్నీ స్క్రీనింగ్ టెస్టులు ఫ్రీగా చేస్తారట. మహిళల్లో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్లకు స్క్రీనింగ్, మగవారిలో నోటి క్యాన్సర్ పరీక్షలు. గ్రామాన నిర్వాహకులకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. 10 క్యాన్సర్ ప్రాంతీయ కేంద్రాలు, జిల్లాకు మొబైల్ స్క్రీనింగ్ వాహనం. ఏటా 20% జనాభాకు పరీక్షలు. 5 ఏళ్లలో 100% జనాభాకు అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న స్క్రీనింగ్. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఉన్నత వర్గాలు, వ్యాపార వర్గాలు ఏం చేస్తారు అని అంటే, వారు ప్రతి సంవత్సరమో లేకపోతే 6 నెలలకు ఒకసారో అన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేసుకుంటారు. అంటే వారికి ఏ ఇబ్బంది లేకుండా హాస్పిటల్కి పోయి మొత్తం టెస్టులు చేయించుకుంటారు. ఆ టెస్టులలో తేలింది ఆమె క్యాన్సర్ అని, వెంటనే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు ఇప్పుడు నార్మల్ అయ్యారు. ఇట్లా చూస్తే మమతా కులకర్ణి కావచ్చు, ఇట్లా చూస్తే చాలామంది హీరోయిన్స్, హీరోస్, క్రికెటర్ మనం యువరాజ్ సింగ్, ఇట్లా చూస్తే వీళ్ళందరికీ కూడా ప్రాథమిక దశలో క్యాన్సర్ నిర్ధారణ జరిగితే వారికి వెంటనే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు బతికి బట్టగట్టిరు. నిజంగా కూడా ఈ అవగాహన లేకపోవడం వల్ల మన లైఫ్ స్టైల్లో గ్రామీణ ప్రాంతాల్లో చివరి దశలో క్యాన్సర్ని గుర్తించడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్ట్గా తీసుకొని నిజంగా 100% కూడా అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్యాన్సర్ లేని దేశంగా, రాష్ట్రంగా మనం చూడాలని కోరుకుందాం. ఇక్కడ చూస్తే ఇంకొక వార్త మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై
అమెరికాలో నివసిస్తున్న అమెరికా పౌరులు కూడా 3 నెలలకే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి వ్యక్తి ట్రంప్. ఆయన పిచ్చితుగ్లక్ నిర్ణయాలతో వేరే దేశం విద్యార్థులు కాదు అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ఈ తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు, అమెరికా నిండా ముంచొద్దు, అమెరికాను ఆర్థిక మాధ్యమం దిశగా తీసుకుపోవద్దు అని చెప్పేసి ఓవైపు అమెరికన్లు, మరొక వైపు ఈ వలస దేశాలకు చెందిన వ్యక్తులు కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టద్దు, మన అసలు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అనే పరిస్థితి అక్కడ అమెరికాలో ఉంది. అసలు పొద్దున్న లేస్తే మనని ఏ రకంగా ఏం చేస్తారు, బయటకు వెళ్తే భయం, స్టూడెంట్స్కు భయం, అక్కడ ఉన్న స్టూడెంట్ వీసాలు ఉన్న వాళ్ళకి, వర్క్ వీసాలు ఉన్న వారికి అందరికీ ఒక భయాందోళనలు ఉన్నాయి. బయటకు వెళ్తే మమ్మల్ని ఏం చేస్తారో, పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ తీసుకుపోయి భారతదేశంలో విడిచిపెడతారో, లేకపోతే వారి సొంత దేశాల్లో వదిలిపెడతారో అని చెప్పేసి భయాందోళనలో ఒక అస్థిరంగా ఉన్నటువంటి దేశంగా ఇప్పుడు అమెరికా మారిందని ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూస్తున్నాం. అసలు అమెరికాకు ఫ్లైట్ ఛార్జీలు కూడా తగ్గినాయని చెప్తున్నారు. ఈ రకంగా అమెరికాను కూడా నిండే ముంచే దిశగా ఉన్నటువంటి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా అమెరికన్లు ప్రపంచ దేశాల వాళ్ళు రోడ్డెక్కుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ట్రంప్ ఈ పిచ్చితుగ్లక్ నిర్ణయాలు, నియంతృత్వ నిర్ణయాలు మానుకోవాలని కోరుకుందాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతల ర్యాంప్ వాక్. వచ్చే నెల 15న పోచంపల్లిలో నిర్వహణ. మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్. నేత కార్మికులతో మాట ముచ్చట్లకు ఏర్పాటు. 140 దేశాల నుంచి 3000 మంది యువతుల రాక. అంటే ఇక్కత్ వస్త్రాలు అంటే తెలంగాణకు ఒక బ్రాండ్ ఉన్నటువంటి ఇక్కత్ వస్త్రాలు పోచంపల్లిలో ఉంటాయి. కాబట్టి ఈ ఇక్కత్ వస్త్రాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందే విధంగా మిస్ వరల్డ్ పోటీలకు వస్తున్నటువంటి దాదాపు 3000 మంది యువతులను ఇక్కడికి తీసుకొచ్చి ర్యాంప్ వాక్ చేస్తున్నారు. అంటే ఇక్కత్ చీరలతోటి, మన తెలంగాణకు సంబంధించిన వివిధ రకాల చీరలతోటి, చేనేత చీరలతోటి వాళ్ళకి ర్యాంప్ వాక్ చేయడం వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరగడమే కాకుండా చేనేత వస్త్రాలకు కూడా ఒక గుర్తింపు లభిస్తుంది, వాటికి సేల్స్ పెరుగుతాయి, మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. కాబట్టి ఇది విజయవంతం కావాలని కోరుకుందాం. మరొక ప్రధానమైన వార్త నిరుద్యోగులకు, విద్యార్థులకు ఒక సువర్ణావకాశంగా చెప్పవచ్చు. ఆర్టీసీలో 3038 కొలువులు. త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. పొన్నం. డ్రైవర్లు 2000, శ్రామికులు 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114 పోస్టులు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వినతి. ఆర్టీసీ ఒక సంక్షోభం దిశగా ఉన్నది. ఆర్టీసీకి బస్సులు తగ్గిపోయినాయి. ఎప్పుడైతే ఫ్రీ స్కీము మహాలక్ష్మి ప్రవేశపెట్టిరో అప్పటి నుంచి ఆర్టీసీ ఆగమయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు సమ్మె దిశగా ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము హర్షించదగ్గ విషయం. వాళ్ళ కార్మికులకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే దిశగానే ఈ ముందడుగు వేసిందని మనం అనుకోవచ్చు. ఈ ముందడుగులో నిరుద్యోగులకు కూడా దాదాపు 3000 మందికి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఇదొక మంచి పరిణామంగా మనం మరొక ఇంట్రెస్టింగ్ వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో యూత్ అంకుల్స్, యంగ్ ఆంటీస్ పెరుగుతున్న ఆయుర్దాయంతో నడి వయసు ఆలస్యం. ఒకప్పుడు 20 ఏళ్ల లోపే పెళ్ళి, 40 ఏళ్ళకే మధ్య వయస్సు. కానీ ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చే నాటికి సగటు జీవిత కాలం 32 ఏళ్ళే. 2021 నాటికి 67 ఏళ్ళుగా మారింది. 2050 నాటికి సగటు ఆయుర్దాయం 76 సంవత్సరాలుగా ఉంది. జీవితం మొదలయ్యేదే 4 పదులకు అంటున్న నేటి తరం 50 సంవత్సరాలు వచ్చినా అందం ఫిట్నెస్ పై తగ్గని ప్రభావం. ఇది ఈ వార్త యొక్క సారాంశం. మనం చూస్తే ఇదొక ముఖ్యమైన వార్త మనం చూస్తున్నాం. ఒకప్పుడు జీవన ప్రమాణాలు అంటే హాస్పిటల్స్ లేకపోవడం వల్ల, మిగతా సౌకర్యాలు మెరుగ్గా లేకపోవడం వల్ల స్వాతంత్రం వచ్చే సందర్భంలో మన భారతదేశంలో సగటు ఆయుర్దాయం లెక్కగడితే 32 ఏళ్ళుగా మాత్రమే ఉండేది. అది ఇప్పుడు 67 ఏళ్ళుగా మారింది. కాబట్టి చాలామంది కూడా అసలు ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే 20 ఏళ్ళకే చేసుకుంటే ఇప్పుడు 30 ఏళ్ళు, 35 ఏళ్ళ లోపు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 32, 33 ఏళ్ళు కామన్ అయిపోయింది. కాబట్టి వారి జీవితం అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుండే వారిని ఎవరైనా పిల్లలు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ అంకులు, ఆంటీ అని పిలిస్తే బాధపడుతున్నారు. మేము ఇంకా అంకుల్, ఆంటీ కాదు, మేము ఇంకా యూతే అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూస్తున్నాం. నడి వయస్సు అనేది 40 కాదు, 50 దాటినాకనే 60 అప్పుడే నడి వయస్సు కింద అనుకుంటున్నారు మధ్య వయస్కులుగా. మేము అప్పటి వరకు 40 ఏళ్ళైనా 45 ఏళ్ళైనా యూతే. కాబట్టి అంకుల్, ఆంటీ అనే పిలుపులు మాకు బాధాకరంగా ఉన్నాయని చెప్పి ఈ వార్త యొక్క సారాంశం. ఓకే, ఇది ఈరోజు అన్ని న్యూస్ పేపర్కి సంబంధించిన వార్తలు మనం చూస్తున్నాం. చాలా ప్రముఖమైన అంశాలను లోతుగా
లోతైన పాఠశాల మీ ముందుంచే పరిస్థితి ఉంది. చాలా మటుకు వార్తలుగా కాకుండా ఆ వార్తల్లోని వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేసినాం. ఇది ఈరోజు మార్నింగ్ విత్ వీకే. రేపటి మార్నింగ్ విత్ వీకేలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ అవుట్.